తప్పులున్నా ఒప్పులున్నా మనం సర్దిద్దుకుందాం, మనల్ని మనం చర్చించుకుందాం, మనపై మనం చర్యలు తీసుకుందాం, ఎవరైనా మనలో తప్పు చేస్తే వాడిని ఖండిద్దాం. అంతేగాని వేరే దేశం పోయి మన దేశం గురించి మాట్లాడుతుంటే వీడు ఇంత దరిద్రుడు ఎక్కడ లేడు. సో వీడు పారిపోతున్నాడు, వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు. సో లీగల్గా ఆజాద్ గారు చెప్తున్నట్టుగా చైనాకి వెళ్తే కొంతమందికి ఫీజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, పట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి చైనాని ఎంచుకున్నాడు, వాడు చైనాకి పారిపోతున్నాడు. ఆయన పరిగ అయితే స్టార్ట్ అయిపోయింది సార్, ఇంకా భయం చుట్టుకుంది. ఖచ్చితంగా ఇండియన్స్ అయితే మన భారతీయులు అయితే వదిలిపెట్టారు. ఇప్పుడు ఒక కాల్ లో మాట్లాడుతున్నారు చాలా గొప్పగా, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, ఇది ఇష్యూ అయిపోతుంది, ఎందుకు 2 రోజుల నుంచి ఇంత ఇష్యూ చేస్తున్నారని అడుగుతున్నారు. మరి సారా ఈ మేడమా మరి ఎక్కడ పుట్టొచ్చిరో కూడా అర్థం కావట్లేదు. అన్వేషణ గురించి మనకు అసలు ఆ టాపిక్ అవసరం లేదు, అతను మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తను మాట్లాడింది తప్పు అంటున్నావు. ఒక మహిళను పట్టుకుని అడగలేదు, ఒక పేరు పెట్టి చెప్పలేదు, భారతీయుని మొత్తాన్ని అవమానించిండు. పోనీ మహిళలను అవమానించిందంటే పోనీ ఎక్కడికన్నా ఆగిపోయేటట్టు కాదు, దేవతలను కూడా అవమానించిండు. అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు? పోనీ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా ఇక్కడ? కూర్చోబెట్టి మాట్లాడాలి అంటున్నారు కదా, ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడాలి? వాళ్ళ అమ్మ ఉన్నారా, వాళ్ళ నాన్న ఉన్నారా, వాళ్ళ తమ్ముడు ఉన్నారా, వాళ్ళ రిలేషన్ ఉన్నారా? వాడు దొంగతనం చేసిన వాళ్ళగా పారిపోతున్నాడు విదేశాలకి. ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడతాము, ఎవరితో మాట్లాడాలి? ఒక్క లాంగ్వేజ్ ఒక్క మాట తప్పు వస్తే శివాజీ గారి మీద ఎంతో మంది రియాక్ట్ అయిపోయారే. ఇవాళ భారతీయుల మహిళని మాట్లాడిండు, హిందూ దేవతలని తప్పు పట్టి మాట్లాడిన గురించి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదు? అంటే దానికి డైరెక్ట్ గా మీరు మనం అందరం కూడా చేయొచ్చు అంట, కంప్లైంట్ ఇవ్వచ్చు అంట, ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ట్విట్టర్ని యూజ్ చేయండి, ఎక్స్ని యూజ్ చేసి మనం ఎంబసీ, ఇండియన్ ఎంబసీని, తర్వాత పాస్పోర్ట్ అథారిటీని, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని ట్యాగ్ చేస్తే ఈ సమస్య ఏంటి ఎటువంటిది అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు సుమోటోగా తీసుకోవాలంటే దీని సమస్యని సుమోటోగా తీసుకునే వాళ్ళు ఏంటి ఈ పాటికి 3 రోజులు అవుతుంది కూడా తీసుకునే వాళ్ళు. సో సమ్మన్ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ స్టెప్ టు దీన్ని కంప్లైంట్ చేయడానికి. ఒకసారి ఆరిఫ్ గారు అంట లైవ్లో ఉన్నారు, ఆయన ఫోన్ లైన్లో మాట్లాడుతున్నారు. ఆరిఫ్ గారు ఫ్రమ్ విజయవాడ. ఆరిఫ్ గారు మాట్లాడండి. అండి, ఆర్టీవీ ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఏంటంటే అండి, నేను మొన్న నాన్ వెజ్ ఇన్సిడెంట్ మొన్నటి నుంచి వస్తున్నాను. అయితే తను అలాగే శివాజీ గారిని కానీ ఇంకా వేరే మన హిందూ గాడ్స్ని కానీ అలా అంటూ నాకు అసలు ఏ విధంగా నచ్చలేదు. ఎందుకంటే మనం ఇప్పటి నుంచో మన ఆడవాళ్ళని చాలా మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అయినా శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారండి? మీరు బట్టలు మంచిగా వేసుకోండి, ఆ వేషధారణ బాగుంటే మీకు సభ్య సమాజంలో మీకు ఒక గౌరవం వచ్చిందని చెప్పి అన్నారు. దానికి ఈయన ఆన్వేషణ వస్తాడు, ఏది పడితే అది నరికేస్తాను, చంపేస్తాను, అది చేయాలి, ఇచ్చేయాలి. అసలు ఆయన చేసిన తప్పు ఏంటండి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. శివాజీ గారు ఏమైనా తప్పు మాట్లాడారండి? ఒకప్పుడు మన మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినందుకు యుద్ధం జరిగింది మహాభారతం. కానీ ఇప్పుడు చీర మంచి వస్త్రాలు కట్టుకోమంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది అంతేనండి? ఇప్పుడు మనం ఆ జనరేషన్ ఉన్నామా? ఈ నాన్ వెజ్ ఏంటండి? అసలు ఇదివరకు చైనా గురించి అలా కొద్దిగా నెగిటివ్గా మాట్లాడి ఫేమస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది శివాజీ ఇలా బట్టలు కట్టుకోమన్నాడు, దీని మీద ఇదయ్యి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాడు. కానీ ఇప్పుడు చాలా వరకు నెగిటివ్ వచ్చేసింది, అందరూ ఎక్కడికక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదండి. ఇప్పుడు మీరు ఇలా చేయడం అది ఒక రకంగా కరెక్టే, ఇలా టీవీ షో పెట్టి ఇలా ఇచ్చేయడం. కానీ అలాంటి వాళ్ళని మాత్రం ఇలా మాట్లాడకుండా ఉండేలాగా చూస్తే చాలా బాగుంటుంది అండి. థ్యాంక్ యూ ఆరిఫ్ గారు. సో ఇక్కడ వీడియో కనిపిస్తుంది, ఆ వీడియోలో ఒకసారి వీడియో పేషెంట్ పిలిచారు. ఆటో వెనకాల వాడు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వ్యక్తి, ఆయన వాడి ఫోటోని వేసుకున్నాడంట. ఇప్పుడు వాడి ఫోటోని తీసి చింపేసి నేలకేసి కొడుతున్నాడు. సో నేను అంతలా ప్రేమించారు, నువ్వు తిరుగుతూ ఉంటే అక్కడ దాని కొటేషన్ కూడా చూడండి. సో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనేటువంటి ఒక టాటూ, నాన్వేషణ అనేటువంటి ఫోటో వేసుకున్నాడు. సో నీకు అలా అటువంటి ఒక మంచి ఇమేజ్ వచ్చింది, మంచిగా తిరుగుతున్నావు, దేశాలు తిరిగి ఏదో వీడియోలు చేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నావు, అంతవరకు బాగానే ఉంది. ఈ బలుపు మాటలేంది, ఈ దరిద్రపు మాటలేంది? సో ఒక్కసారి ఆడియో ప్లే చేయండి. ఆ ఆటో డ్రైవర్, ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ తన జీవనాధారమైనటువంటి ఆటో పైన నీ ఫోటో వేసుకుంటే నీకు ఇచ్చే గౌరవం ఎట్లా ఉంది చూడండి. ఆ తర్వాత ఆయనే నేను ఎంత బండబూతులతో ఒకసారి వీడియో ప్లే చేయండి. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు అన్న? మంచి నీట్గా ఉంచుకొని ఏంటంటే ప్రపంచయాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు, ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు.
అయితే వీడు మంచిగా అని చెప్పి వీడు తోపు అనుకొని విని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు ఇది వీడి నా ఒక్కదానికి ఉంటుంది. మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జరుగుతుంది వీడు దొంగ. అందుకనే వీళ్ళు తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు ఏమన్నా మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాడు, అప్పటిదాకా అయిపోయినాయి. మరి దానికోసం మరి తీయటం ఎందుకు? ఎందుకన్నా వీడిది వేస్ట్. వీడు మంచి పనులు చేస్తాడని నేను. సో బెట్టింగ్ యాప్ల గురించి అప్పుడు పోరాడినందుకు ఇండియాలో బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాలని అడిగాడు కాబట్టి అప్పుడు అభిమానం అయిపోయా, ప్రపంచ యాత్రికుడిగా నేను వేసుకున్నా. ఆయన ఆటో మీద వేసుకుని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాడు చెప్పండి. ఆయన జీవనాధారం నలుగురు, వాళ్ళ ఇంట్లో కుటుంబం మొత్తం కూడా దానిపై ఆధారపడి ఉంది. ఇప్పుడు వాడు ఈ దరిద్రపు మాట్లాడి చింపేస్తున్నాడు. సో ఇటువంటి అభిమానం వచ్చింది స్టార్టింగ్లో వాడికి. స్టార్టింగ్లో మంచి చాలా నీట్గా వీడియో చేసేవాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, వీసా ఇలా అన్ని ఒక ప్రాసెస్ చెప్తుండేవాడు, చేసేవాడు. ఇప్పుడు తర్వాత ఈ దరిద్రం స్టార్ట్ అయింది. సో ఈ దరిద్రానికి సంబంధించి రిజల్ట్ మనం చూస్తున్నాం. కంటిన్యూస్గా మీకు అక్కడ కౌంట్స్ కనబడుతున్నాయి. ఇందాక మీరు చూసినప్పుడు 234 ఉండేది నెంబర్, అది కాస్త ఇప్పుడు 37కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 6,000 to 7,000 to 8,000 అంటే 8,000 వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు ఈ లైవ్లోనే. ఈ లైవ్లో ఉన్నప్పుడే ఇంతమంది